నా పేరు మహాలక్ష్మి అండి. ఇది బేసర్పేట మండలం తలకలవీడు. మేము పొగాకు వేస్తున్నామండి. పొగాకు వేస్తున్నాము. ఇక్కడ అమ్మవడానికి లేదు. 50 మందిలో 10 మందినే తీసుకోపోమంటున్నారు. మిగతా 30 మందికి ఎత్తేస్తున్నారు చెక్కులు. మరి వీళ్ళు ఏం చేశారు? ఇది కూడా వాళ్ళు నాటమంటేనే కదా మేము నాటింది. అందరిది ఎత్తితే అందరిది ఎత్తాలా, లేకపోతే ఉంటే అందరిది ఇంట్లో ఉండాలి. ఇప్పుడు మాకు న్యాయం ఎలా జరగాలి? వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరిగేటట్టు చెప్పాలి మీరు. అది మా కూలీలకు నష్టపరిహారం ఇదంతా కట్టి ఆకుల పొగాకు ఎత్తమనండి. లేదా అది కూడా ఇక్కడే ఉండాలి. దీంతో పాటు అది కూడా తాగలేసేయండి, సరిపోద్ది. ఎవరికి నష్టం లేకుండా చేయండి. ఇప్పుడు వాళ్ళు పోయి అమ్ముకొచ్చుకోవడం, డబ్బులు తెచ్చుకోవడం, వీళ్ళు ఇంట్లో పెట్టుకోవడం, బాధపడడం ఇదంతా కాదు కదా. అది మాకు అది న్యాయం చేయండి. బేస్తవారిపేట మండలం సలకలవీడ గ్రామం, ప్రకాశం జిల్లా. సార్ మేము ఐటీసీ వాళ్ళు పొగాకు ఏమంటే వేసినాము. వేసిన తర్వాత 2-3 కస్టర్లు ఫస్ట్ది పంపించినారు. తర్వాతది పొగాకు పంపించమంటే పంపించట్లేదు. ఏంది పంపించట్లేదంటే మీరు సిరి పొగాకు నాటినారు, మేము పంపించము అని అంటున్నారు. మేము కూలోళ్లకు ఫస్ట్ వచ్చిన దఫాలి డబ్బులు ఇచ్చినాము. ఇంకా 3 కోట్ల 4 కోట్ల డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు వచ్చేది అడుగుతూనే ఉన్నాం, మేము పొగాకు పంపియండి, మాకు డబ్బులు లేవు, కనీసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము, డబ్బులు లేవు, మంచి చెడ్డని అడుగుతున్నాము. వాళ్ళు కానీ గమనించట్లేదు. ఎప్పుడు వచ్చి ఊర్లలోకి వచ్చి చూడటము, మీది బల్క్ ఉంది, తెల్లగా ఉంది, సిరి పొగాకు అనటం, వెళ్ళిపోవడము. ఫస్ట్ మేము వేరే కంపెనీలకు పెట్టుకుంటామంటే ఆ కంపెనీలకు పోతే మేము కంపెనీ ఎత్తుకోమని అన్నారు. ఇవాళ ఒకటే ఐటీసీ కంపెనీ నమ్ముకొని మేము ఉంటే వాళ్ళు మీది చిరిపోగాకు మేము ఎత్తము అనేది వచ్చేది, చూసేది, పంపించేది. చుట్టుపక్కల ఊర్లో అన్ని పంపిస్తున్నారు బేళ్ళన్నీ. ఏంది సార్ వాళ్ళకి పంపిస్తున్నారు, మాకు పంపించట్లేదంటే వాళ్ళది క్వాలిటీ బాగుంది, మీది క్వాలిటీ బాగలేదు అని అంటున్నారు. వాళ్ళు ఎవరు లంచం ఇస్తే వాళ్ళ కాడ ఎత్తడము, చేయడాలు, మందు తాగడాలు, చేయడాలు, వాళ్ళు రాజకీయం చేస్తుంటారు. ఎవరు దగ్గర డబ్బులు ఇస్తే వాళ్ళ చెక్కులు ఎత్తుతున్నారు. ఎవరు అడిగిన వాళ్ళ దగ్గర పంపించట్లేదు. సార్ రాజకీయం చేసేది సుమన్ సారు, బాలరాజు, మొగలాలే మెయిన్. వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎత్తుతున్నారు, వాళ్ళ మాటలు చేసి ఎత్తుతున్నారు. ఒక్కొక్కరి 36, 20 అట్లా ఎత్తుతున్నారు. మా ఎత్తమంటే 5, 10 ఎత్తుకుంటాం అంటే మాకు వద్దు, అందరికి సమానం చేయండి, మేము ఎత్తేసుకుంటాం అని అడిగినామంటే మీది సిరిపోగాక వాళ్ళది క్వాలిటీ ఉంది, మీది క్వాలిటీ లేదన్నారు. నా దగ్గర నాటు తీసుకుపోయి వాళ్ళు నాటుకోవడం, వాళ్ళది క్వాలిటీ ఉండడం ఏంది, నాది క్వాలిటీ లేకపోవడం ఏంది అని అడిగాము. అడిగితే మళ్ళా వస్తామని బేసవారిపేట పోయిండు సార్. పోయి వాళ్ళ ఎత్తుకోమన్నాము, వాళ్ళను పంపిస్తున్నాం యార్డుకు. మీది వద్దు, మీరు సిరిపోగాకు వద్దు అంటున్నారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని మేము అడిగాము. అడిగితే మేము